ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, బాబు గారు వస్తే మద్యం రేట్లు తగ్గుతాయి, కొంచెం తాగచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు అధ్యక్ష. ఒక నిమిషం ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఇప్పుడు చూస్తే అధ్యక్ష, ఏ బ్రాండ్ కూడా రేట్లు తగ్గలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ బ్రాండ్ పెట్టారు, ఈ బ్రాండ్ తాగితే వీళ్ళందరూ చనిపోతారని చెప్పారు అధ్యక్ష. గడిచిన 5 నెలల్లో ఇదే బ్రాండ్ పెట్టి వీళ్ళు అమ్మకాలు చేశారు అధ్యక్ష. ఇది పక్కన పెడితే అధ్యక్ష, వీళ్ళు 90,000 అప్లికేషన్లు పెట్టి 2,000 కోట్లు పెట్టి 20% మార్జిన్ ఇస్తారని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ 218 39/2024 20% మార్జిన్ షాపులకు ఇస్తామని చెప్పి ఈ రోజు కేవలం 10% షాపులకు ఇస్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఈ ఖర్చులు తీసుకోలేక బెల్ట్ షాపులు పెట్టి బెల్ట్ షాపులు వేలం చేస్తున్నారు అధ్యక్ష. ఇది మా పత్రికలు కాదు అధ్యక్ష రాసింది, ఇది ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది అధ్యక్ష. 20% అని చెప్పి జీవో ఇచ్చిన గవర్నమెంట్ ఈ రోజు షాపులు కేవలం 10% ఇస్తుంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ఇది చెప్పాలనేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మాధవ్ గారు ఇంకోటి అది కూడా అయిపోయింది. అది క్వశ్చన్ వచ్చేసి మద్యం విధానం గురించి ఈ ప్రభుత్వం గురించి క్వశ్చన్ సార్. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది దాని గురించి మంత్రి గారు చెప్తా ఉంటే అది కరెక్ట్ గా టైం అందుకే వేస్ట్ అయిపోతుంది. మీకేం కావాలి? మాకు కావాల్సింది ఇప్పుడు మద్యం విషయంలో మీరు షాపులు ఇచ్చారు, ఆక్షన్ పెట్టారు, బ్రహ్మాండంగా జరిగిందని మీరు చెప్తున్నారు వీడియోలు పెట్టేసి. నెల్లూరు జిల్లాలో మొన్న ఇటీవలే బెల్ట్ షాపుల కోసం వేలంపాట జరిగి అక్కడ గొడవ జరిగి కొట్టుకొని పోలీస్ కేసు అయిందా లేదా మంత్రి గారు దృష్టికి వచ్చిందా లేదా ఒకటి. రెండోది, బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం విస్తరిస్తున్నాయి అనేది మీ దృష్టికి వచ్చిందా లేదా? వస్తే మీరు వాటి మీద ఏ చర్యలు తీసుకుంటారు, వాటిని నిరోధించడానికి ఏం చేస్తారు? ఇంకొకటి, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు 25 నుంచి 30% అడుగుతున్నారు అనేది ఆరోపణ ఉంది. మేమే దాన్ని మీరు అది మీ దృష్టికి వచ్చిందా? వస్తే వాటిని ఎలా నిరోధిస్తారు, వాటి మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? పోతే డిస్టరీస్ అన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో డిస్టరీస్ వీటి నుంచి సప్లై చేసినందువల్ల కల్తీ మద్యం వచ్చాను అంటున్నారు. ఆ డిస్టరీస్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? మీరు ఆ డిస్టరీస్ లో ఎన్ని భూసేపిస్తున్నారు, ఎన్ని డిస్టరీస్ కంటిన్యూ చేస్తున్నారు, మీరు కొత్త వాటిని వేటిని తీసుకొస్తున్నారు? ఒకటి అధ్యక్ష. ఇంకోటి, మొన్న కూడా మంత్రి గారు వచ్చినలో ఆన్సర్ చెప్పేటప్పుడు 30,000 కోట్లు కుంభకోణం జరిగింది గత ప్రభుత్వం చెప్పి కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష. మాకు టైం ఇవ్వలేదు ఆ రోజు కూడా. నేను అడుగుతున్నా అంటే 30,000 కోట్ల అవినీతి జరిగింది, కుంభకోణం జరిగిందంటే ఈ 5 నెలల్లో మీరు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీరు ఈ 5 నెలల్లో ఏ డిస్టరీస్ మీద చర్యలు తీసుకున్నారు? మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయి? అది సభ ముందు పెట్టి మాకందరూ తెలియజేయాల్సిన అడుగుతున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినటువంటిది బ్రాండ్ విషయం అని చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో వాళ్ళు అవసరానికి మించిన బ్రాండ్లు పెట్టేసడం వల్ల స్టాక్స్ అన్ని కూడా ఇంకా అక్కడ డిపోలో ఉన్నాయి అధ్యక్ష. అయితే మేము రేట్ల విషయంలో మటుకి టెండర్ కమిటీ ఫాలో అప్ చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ ద్వారా రేపు అవన్నీ కూడా రేట్లన్నీ కూడా పక్క రాష్ట్రాలు కేవలం ఒక 2 బ్రాండ్లోనే కొంత డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. వాళ్ళతో కూడా కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తున్నాం అధ్యక్ష. బేసిక్ ప్రైస్లో తగ్గించడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష. అట్లాగే ఒకసారి యూబీ బ్రాండ్ అధ్యక్ష, ఇది చాలా త్రూఅవుట్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు ఉన్నది అధ్యక్ష. 2018-19లో 31% వాటా ఉంటే 2023-24 జీరో అధ్యక్ష. అట్లాగే పెర్నాడ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్ష, మన వాళ్ళకి కూడా తెలిసి ఉండొచ్చు అయ్యి గతంలో 7.53 జీరో అధ్యక్ష. ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ మేము అన్ని బ్రాండ్లు తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఎవరు వస్తామన్నా వాళ్ళని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి చేస్తున్నాం అధ్యక్ష. టెండర్ కమిటీ వేసి టెండర్ కమిటీ ద్వారా రేట్లన్నీ కూడా చాలా పక్క రాష్ట్రాలు కూడా ఈక్వల్గా చేస్తాం అనేది ఖచ్చితంగా మీకు మేము హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అట్లాగే మరి గౌరవ సభ్యులు చెప్తా ఉన్నారు ఏం యాక్షన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాత సిబిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. మొత్తం అందరూ బయటకు వస్తారు అధ్యక్ష. దీంట్లో పతితులు ఎవరు లేరు అధ్యక్ష. దీంట్లో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష. దానికి సంబంధించి దీంట్లో ప్రధాన సూత్రధారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ బయట తీసుకుంటున్నాం అధ్యక్ష. డిస్టిలరీస్ దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా కింద వరకు కూడా డీటెయిల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష. అవన్నిటి మీద మేము ఆల్రెడీ డీటెయిల్గా ఎంక్వైరీ జరుగుతుంది, సిబిసిఐడి ఎంక్వైరీ వస్తుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అట్లాగే బెల్ట్ షాపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టింది వాళ్ళే అధ్యక్ష ఆ రోజున. ఇవాళ మేము బెల్ట్ షాపులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే నేను క్లియర్గా చెప్తున్నాం, మేమైతే చాలా సీరియస్గా ఉన్నాం అధ్యక్ష. షాపుల్లో ఎక్కడైనా వైలేషన్ జరిగితే ఫస్ట్ టైం ఆడు ఎంఆర్పి వైలేషన్ జరిగినా, ఎంఆర్పి కానీ బెల్ట్ షాపుల విషయంలో కానీ వైలేషన్ జరిగితే
ఫస్ట్ టైం దొరికితే 5 lakhs ఫైన్ వేస్తాం అధ్యక్ష. రెండోసారి జరిగితే షాప్ సీజ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. యాక్షన్ తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆలోచన లేదు. దీంట్లో ఎవరున్నా సరే విడిచిపెట్టే సమస్య లేదు. కొంతమంది అక్కడ పెడుతున్నారు, వాటి మీద కూడా మేము ఎంక్వైరీ చేపిస్తున్నాం. ఎవరైనా బెల్ట్ షాప్లు ఏదైనా జరిగినాయని పేపర్లో అట్లా వచ్చినా కూడా చాలా మేము సీరియస్గా ఉన్నాం. ఒక పేపర్లో వచ్చే కాదు, సోషల్ మీడియా వచ్చినటువంటి విషయాలు కూడా మేము ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకుని వాటి మీద చర్యలు తీసుకున్నాకి ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రజల ఆరోగ్యం అవసరం, ప్రజలకి జేబులు చిల్లులు పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది అధ్యక్ష. ఆ రకంగా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఓకే. 20% మార్జిన్ అని గవర్నమెంట్ వారే రిలీజ్ చేసినారు, దానికి 10% ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారని అడిగాం అధ్యక్ష. ఓకే, చెప్తున్నారు. సార్ వాళ్ళు ఏమైనా క్యాలిక్యులేట్ చేస్తే అది వివరాలు ఉన్నాయా? అయితే ఒక విషయం అధ్యక్ష, ఇప్పుడు 20% మార్జిన్ అనేది కొన్ని ట్యాక్సెస్ దాంట్లో ఉండే అధ్యక్ష. తెలంగాణలో కూడా ఇదే మోడల్ ఉంటుంది. దాని ప్రకారం కొన్ని ట్యాక్సెస్ మినహాయించి ఆ మార్జిన్ ఉంటుంది అధ్యక్ష. అయితే టెండర్ కమిటీ కూడా మనం ఫామ్ చేస్తున్నాం కాబట్టి టెండర్ కమిటీ కూడా అలాంటిది ఏదైనా కూడా నెగోషియేట్ చేసి కరెక్ట్ చేస్తాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 13503, మినిస్టర్ ఫర్ రెవెన్యూ. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష, ఏ ప్రశ్నకు అధ్యక్ష? పీజీఆర్ఎస్ పోర్టల్ నందు మీరు అటువంటి కామెంట్ చేయొద్దు దయచేసి. భూకబ్జాల పైన త్వరితగతిన విచారణ పూర్తి చేసి దోషులను శిక్షించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని ఓకే ప్లీజ్ హలో మినిస్టర్ గారు, హలో ప్లీజ్. అధ్యక్ష, మొన్నటి రోజున కూడా దీని మీద డిస్కషన్ జరిగింది అధ్యక్ష. మా అభిప్రాయం ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష. ఈ సమగ్రంగా ఈ చర్య మీద అధికారులతో కలిపి ఒక హౌస్ కమిటీ వేస్తే వాస్తవాలు అనేవి అన్నీ బయటకు వస్తాయి. అప్పుడు అధికారులు చేసినా, అనధికారులు చేసినా, రాజకీయ నాయకులు చేసినా, రాజకీయ పార్టీలు చేసినా, గత ప్రభుత్వాలు చేసినా, లేదా ఇప్పుడున్న నాయకులు చేసినా, అంతకుముందు ప్రభుత్వాలు చేసినా అన్ని బయటకు వస్తాయి అధ్యక్ష. ఒక టైం బౌండ్ పెట్టి ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది నా సూచనగా తమకు తెలియజేస్తాను అధ్యక్ష ప్రభుత్వానికి. మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు రామారావు గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు అడిగినట్టు అధ్యక్ష, ఏదైతే అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ చేసేందుకు గాను అధ్యక్ష 22A నుండి తొలగించేందుకు అధ్యక్ష జియో నంబర్ 596 గత ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన అసైన్డ్ భూముల వ్యవహారాల్లో ఏమైనా తప్పులు దొరికాయా లేదా అనేసి రీవెరిఫికేషన్ చేయడం చేపట్టాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, రీవెరిఫికేషన్లో 13,59,505 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసినట్లు, వాటిల్లో 25,276 ఎకరాలు అమ్మకాలు జరిగినట్లుగా, రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష 25,270